అందరికీ నమస్కారం అండి. తిరుమలకు సమీపంలో ఉన్న కపిలతీర్థం పుణ్యక్షేత్రాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని ఆలయంతో పాటు అన్ని వైష్ణవాలయాలే. గోవిందరాజస్వామి ఆలయము, కోదండరామాలయము, కళ్యాణ వెంకటేశ్వర ఆలయము, వరదరాజస్వామి ఆలయము, పద్మావతి అమ్మవారి ఆలయము మొదలైనవన్నీ కూడా వైష్ణవాలయాలే. కానీ తిరుమల కొండ పాదభాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయం ఉంది. అదే కపిలతీర్థము. పురాణ విషయానికి వచ్చినట్లయితే కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ శివుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు భూమిని చీల్చుకొని వచ్చి ఇక్కడ వెలిశాడని స్థల పురాణము. కపిలముని తపస్సు కారణంగా వెలిసింది కాబట్టి ఈ తీర్థానికి కపిల తీర్థమని, ఇక్కడ వెలిసిన స్వామి కపిలేశ్వరుడని పేరు వచ్చింది. ఇక్కడ శివలింగాన్ని కూడా కపిలలింగము అంటారు. త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ దేవదేవుని పూజించినందువలన ఈ లింగాన్ని అగ్నిలింగమని కూడా అంటారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నాడు. ఈ కపిలతీర్థము పరమ పవిత్రమైనదని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్న వేళలో ముల్లోకాలలోని సకల తీర్థాలు 4 గంటల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని చెప్తుంటారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. రాజేంద్ర చోళ అనే అధికారి దీని నిర్మాణానికి ముఖ్య సూత్రధారి. చోళులు శివభక్తి తత్పరులు కాబట్టి ఈ ఆలయాన్ని వాళ్ళెంతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. తర్వాత కాలంలో విజయనగరాధీశుడైన అచ్యుతదేవరాయలు దీనిని ఆళ్వారి తీర్థంగా మార్చారు. అప్పటి నుంచి 18వ శతాబ్దం వరకు దీనిని ఆళ్వారి తీర్థంగానే వ్యవహరించేవారు. ఎంతో ఎత్తు నుంచి జాలువారి ఆలయ పుష్కరిణిలో పడే జలపాత దృశ్యము అత్యంత మనోహరంగా చూపరులకు అమిత ఆనందాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో తిరుపతి పట్టణ ప్రాంత ప్రజల దృష్టంతా ఈ కపిలతీర్థం వైపే ఉంటుంది. ఈ తీర్థాన్ని శైవులు కపిలతీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని పిలిచేవారు. పూర్వము వైష్ణవులు ఇక్కడ పుష్కరిణి చుట్టూ 4 మూలల్లో 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారు. అదేవిధంగా రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. ఆ కారణంగా దీన్ని చక్రతీర్థము అనేవారు. ప్రస్తుతము శైవులు వైష్ణవులు అనే భేదం లేనందువలన అందరూ ఈ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు. కపిలతీర్థము పరమ పవిత్రమైనదని పురాణాల్లో చెప్పబడింది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ఈ తీర్థంలో కొంతసేపు ఉంటాయని చెప్తుంటారు. కార్తీక మాసం ప్రారంభంగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతిరోజు ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరునికి దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఆరుద్రా నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిల్వార్చన, అన్నాభిషేకము ఘనంగా జరుగుతాయి. శివరాత్రికి ప్రత్యేకమైన ఉత్సవాలతో పాటు ప్రతి ఏడు పుష్యమాసంలో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి క్షేత్రము ప్రపంచ ప్రఖ్యాతి గాంచినందువలన ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్తూరు జిల్లాలో పవిత్రమైన తిరుపతి పట్టణానికి ఉత్తర దిక్కున తిరుమలకొండ పాదభాగాన అలిపిరికి సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.